సాధారణంగా రైతులు ఏం చేస్తారంటే రబీ పంట తీసేసిన తర్వాత లేదా వేసవి పంటలు వేసిన తర్వాత అవి కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ తొలకరిలో వర్షాలు పడినంత వరకు కూడా భూమిని ఖాళీగా ఉంచేస్తూ ఉంటారు. ఈ భూమిని ఈ విధంగా ఖాళీగా ఉంచేయటం వలన ఏం జరుగుతుంది అంటే నీటిలో ఈ భూమిలో ఉండేటటువంటి తేమ శాతం అనేది దెబ్బతినడం జరుగుతుంది. అదేవిధంగా కలుపు మొక్కలు కూడా విపరీతంగా పెరిగిపోయి తర్వాత ఖరీఫ్లో వచ్చేటటువంటి పంటల్లో కలుపు తాలూకు ఉధృతి పెరగటానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ముందు పంటల్లో ఆశించినటువంటి చీడపీడలు ఇవన్నీ కూడా అదే భూమిలో ఉండి ఆ తర్వాత పంట వేసినప్పుడు మళ్ళీ అవి తిరిగి ఆశించి నష్టపరచడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో కనుక మనం వేసవి దుక్కులు చేసుకున్నట్లయితే వాటిని కూడా నివారించుకోవచ్చు. అయితే ఈ వేసవి దుక్కులు అనేది ఎప్పుడు చేసుకోవాలి అంటే సాధారణంగా మనకి ముందు పంటకాలం అంటే రబీలో కానీ లేదా వేసవి కానీ పంటకాలం కంప్లీట్ అయిపోయిన తర్వాత సుమారుగా ఏప్రిల్ నుంచి మే నెలల్లో కనుక ఈ భూమిని తగిన పదును చూసుకొని కనుక దుక్కు చేసుకుంటే బాగుంటుంది. ఈ వేసవి దుక్కులు చేసుకోవటం అనేది ఏ విధంగా చేసుకోవాలి అంటే మనకి రెక్క నాగలి అంటాం, అంటే మౌల్డ్ బోర్డ్ ప్లవ్, లేదు అంటే పల్లెపు నాగలి డిస్క్ ప్లవ్ అని అంటాం. వీటిని ఉపయోగించి సుమారు 25 నుంచి 30 సెంటీమీటర్ల లోతు వరకు కూడా దుక్కి చేసుకోవాలి. అదే మిషనరీ ద్వారా అయితే కనుక డిస్క్ టిల్లర్ లేదా రోటోవీటర్ ద్వారా మనం దుక్కి చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. అయితే ఈ రెక్కనాగలతో కనుక దుక్కి చేసుకున్నట్లయితే మట్టి పిల్లలుగా వచ్చినవి కూడా శుభ్రంగా పొడిగా అయిపోయి గుల్లగా చేయడానికి అవకాశం ఉంటుంది. రాళ్ళు ఎక్కువగా ఉండేటటువంటి ప్రాంతాల్లో అయితే కనుక పల్లెపు నాగల్ని ఉపయోగించుకున్నట్లయితే ఈ రాళ్ళ నుంచి కూడా మనకి మట్టిని మెత్తగా చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. అయితే ఈ దుక్కి చేసుకునేటప్పుడు ఎటువైపు అయితే వాల్ ఉంటుందో ఆ వాల్కి అడ్డంగా కనుక మనం దుక్కి చేసుకున్నట్లయితే ఈ అకాల సమయంలో మే నెలలో కనుక వర్షాలు పడినట్లయితే అక్కడ ఈ పడినటువంటి వర్షం తాలూకా తేమని భూమిలో మనం ఆ తేమ తాలూకా నిల్వ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ వేసవిలో దుక్కి చేసుకోవటం వల్ల మనకి అనేక రకమైనటువంటి ప్రయోజనాలు ఉంటాయి. అవేంటంటే ఈ తేమ నిల్వ సామర్థ్యం పెంచుకోవటమే కాకుండా ఈ భూమిలో ఏర్పడినటువంటి గట్టి పొర, అంటే పంట పండించేటప్పుడు మనకి వేరు వ్యవస్థ ఉన్నటువంటి ప్రాంతం కిందంతా కూడా మనకి గట్టి పొర కింద ఏర్పడిపోతుంది. ఆ గట్టి పొరంతా కూడా గుల్లబారటం అనేది ఈ వేసవి దుక్కులో జరుగుతుంది.